లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ కంప్యూటర్ స్క్రీన్స్ ముందు కోడింగ్ తో కుస్తీ పట్టే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇప్పుడు రాకెట్ చేతబట్టి కోర్టులో చెమటోడుస్తున్నారు. టీవీ9 నెట్వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సీజన్ 2 ఇవాళే అట్టహాసంగా ప్రారంభమై అద్భుత రికార్డ్స్ ని నమోదు చేస్తోంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పండుగలో ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఒకరిపై ఒకరు స్మాష్లతో విరుచుకుపడుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రమైనటువంటి గోపీచంద్ అకాడమీలో ఈ టోర్నీ జరుగుతోంది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ స్వయంగా ఈ ఈవెంట్ ని పర్యవేక్షిస్తుండటంతో మ్యాచ్లు అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా జరుగుతున్నాయి. అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ వంటి టాప్ కంపెనీస్ నుంచి దాదాపు 300 మందికి పైగా ప్లేయర్స్ ఈ పోటీలో పాల్గొంటున్నారు. గెలిచిన విజేతలకి ట్రోఫీలతో పాటు మొత్తం 5 లక్షల భారీ ప్రైజ్ మనీని టీవీ9 నెట్వర్క్ అందించనుంది. కేవలం పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా కార్పొరేట్ కంపెనీస్ మధ్య ఆరోగ్యకరమైన క్రీడా వాతావరణాన్ని ఈ టోర్నీ సృష్టిస్తోంది. ఆటల పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయి, సందడి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత. సో టీవీ9 నెట్వర్క్ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ కార్పొరేట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్ అకాడమీ వేదికగా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లీగ్ సీజన్ 2 ఇవాళ ఉదయం స్టార్ట్ అయింది. సో దాదాపు 64 కార్పొరేట్ కంపెనీస్ నుండి ఈ లీగ్లో పార్టిసిపేట్ చేసేందుకు వందలాది మంది కార్పొరేట్ ఉద్యోగులు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో ప్రజెంట్ ఇంకా మ్యాచెస్ జరుగుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు ఉదయం నుండి కొన్ని మ్యాచెస్ అయితే ఉత్కంఠభరితంగా సాగాయి. సో ఈ మ్యాచెస్కి సంబంధించినటువంటి స్కోర్స్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఒక లైవ్ స్ట్రీమింగ్ని సైతం టీవీ9 ఏర్పాటు చేసింది. సో చాలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడేటువంటి పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉన్నటువంటి మొత్తం ఈ 8 కోర్ట్స్లో కూడా ఈ మ్యాచెస్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈవినింగ్ 6:30 వరకు కూడా ఈరోజు ఫస్ట్ డే కావడంతో లీగ్ మ్యాచెస్ జరుగుతాయి. సో 17th వరకు కూడా ఈ మ్యాచెస్ ఉండబోతున్నాయి. మరి కాసేపట్లోనే అటు 2 బిగ్గెస్ట్ టీమ్స్ అంటే ఇంతకుముందు సీజన్ 1లో విన్నర్గా నిలిచేటువంటి టీమ్స్కి సంబంధించినటువంటి మ్యాచెస్ కూడా ఇప్పుడు ఉండబోతున్నాయి. ఈ తరహాలో ఒక కార్పొరేట్ కంపెనీస్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యోగులు చెప్పినటువంటి వర్షన్. ఎందుకంటే గత సీజన్ 1తో కూడా తాము పార్టిసిపేట్ చేశాము, మళ్ళీ సీజన్ 2 కూడా పుల్లెల గోపీచంద్ అకాడమీ సెంటర్గా చేసుకొని ఇట్లాంటి ఒక టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ కూడా టీవీ9కి వాళ్ళు విషెస్ చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాము. సో 64 కార్పొరేట్ కంపెనీస్ నుండి దాదాపు 360కి పైగా రిజిస్ట్రేషన్స్ ఈసారి సీజన్ 2కి వచ్చాయి. సో టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ అటు మైక్రోసాఫ్ట్, విప్రో, గూగుల్ లాంటి కంపెనీస్ నుండి మొదలుపెట్టి అనేక సాఫ్ట్వేర్ అండ్ కార్పొరేట్ కంపెనీస్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఈ దీంట్లో పాల్గొన్నారు. సో అండ్ మెయిల్తో పాటు ఫీమేల్ ఎంప్లాయీస్ కూడా ఇదే రీతిలో ఈసారి సీజన్ 2లో వాళ్ళ పార్టిసిపేషన్ చూపించారు. చాలా ఎంతూజియాస్టిక్గా మొత్తం ఈవెంట్లో అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి ఫైనల్ విన్నర్ ఏ కంపెనీ నుండి రాబోతున్నారో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.